ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా ఆలయ దర్శనానికి సంబంధించి ఓ వీడియో వివాదాస్పదంగా మారింది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ ఆలయాన్ని తాజాగా ఇళయరాజా సందర్శించారు. అయితే ఇళయరాజాను గర్భగుడిలోకి అనుమతించకుండా ఆలయ నిర్వాహకులు ఆయన్ని అవమానించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోలో నిజమెంత? అసలు ఇళయరాజాను ఆలయ అర్చకులు, నిర్వాహకులు అవమానపరిచారా? తెలుసుకుందాం. ఇళయరాజాకు ఆలయంలో అవమానం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న ఆండాల్ దేవాలయంలో గర్భగుడికి వెళ్లిన ఇళయరాజాను అక్కడున్న పూజారులు బయటకు పంపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అని గ్రేట్ ఆంధ్ర న్యూస్ ఎక్స్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ ఆలయ గర్భగుడిలోకి ఇళయరాజా రాజుకున్న వివాదం. గర్భగుడిలోకి కేవలం జియర్లకు మాత్రమే ప్రవేశం. వెంటనే ఆయన్ను వెనక్కి పంపించేసిన ఆలయ అధికారులు. పూజారులు బయటకు పంపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అని బిగ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ అనే మరో ఎక్స్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేశారు. ఈ రెండు అకౌంట్ల నుంచి మాత్రమే కాకుండా మరికొందరు సైతం సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టులకు సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. శ్రీ ఆండాళ్ జియర్ మఠానికి చెందిన శ్రీ శతకోప రామానుజ జియర్, శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జియర్ స్వాములతో కలిసి ఇళయరాజా డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయానికి వెళ్లారు. వీరికి ఆలయ జాయింట్ కమిషనర్ కె సెల్లదురై, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వీరికి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ దర్శన ఏర్పాట్ల ప్రకారం ఆలయంలోని ఆండాళ్ సన్నిధి, నందనవనం, పెరియ పెరుమాళ్ సన్నిధులను ఇద్దరు స్వామీజీలతో కలిసి ఇళయరాజా దర్శించుకోవాలి. ఆండాళ్ సన్నిధిలో భక్తులు వసంత మండపం నుంచి పూజలు చేయాలి. వసంత మండపం తర్వాత వచ్చే అర్ధమండపంలోకి ప్రవేశించకూడదు. ఈ అర్ధమండపంలోకి కేవలం ఆలయ అర్చకులు, జియర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ విషయం తెలియక చిన్న జియర్ స్వామితో కలిసి ఇళయరాజా కూడా వసంత మండపాన్ని దాటుకుని అర్ధమండపంలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన అర్చకులు అర్ధమండపం ద్వారం అవతల ఉండాలని ఇళయరాజాకు సూచించారు. అర్చకుల సూచన మేరకు ఇళయరాజా అర్ధమండపం నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచే ఆలయ మర్యాదలను అందుకున్నారు. జియర్ స్వాములకు చేసిన మర్యాదలే ఇళయరాజాకు కూడా చేశారు. సోషల్ మీడియాలో మాత్రం ఇళయరాజాను గర్భగుడిలోకి అనుమతించలేదని తప్పుగా ప్రచారం జరుగుతోంది. ఆలయ నిబంధనల ప్రకారం ఇళయరాజాను అనుమతించకపోవడం వాస్తవమే, కానీ అది గర్భగుడిలోకి కాదు, అర్ధమండపంలోకి. ఈ అర్ధమండపం మినహా ఆలయంలో మిగిలిన అన్ని చోట్లకు ఇళయరాజా వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ వివాదంపై ఆలయ సిబ్బంది కూడా స్పష్టత ఇచ్చారు. అర్ధమండపంలోకి కేవలం జియర్లకు మాత్రమే ప్రవేశం ఉందని తెలిపారు. ఆలయ నియమాలకు విరుద్ధంగా ఇతరులెవరూ ఆ మండపంలోకి ప్రవేశించడానికి వీల్లేదని వెల్లడించారు. ఇళయరాజా అనుకోకుండా అర్ధమండపంలోకి వచ్చారని గుర్తించిన వెంటనే సిబ్బంది ఆయన్ని బయటకు పంపించారని వివరణ ఇచ్చారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఈనాడు, ఇంగ్లీష్ న్యూస్ వెబ్సైట్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనాలు ప్రచురించాయి. ఇళయరాజాను శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం గర్భగుడిలోకి అనుమతించలేదని, ఆయనకు అవమానం జరిగిందని జరుగుతోన్న ప్రచారం తప్పు. ఆయన్ని అర్ధమండపంలోకి అనుమతించలేదు కాబట్టి ఇది మిస్లీడింగ్.